హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అంటే ఒక 3 to 4 టైమ్స్ మంచిగా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. చూడండి ఇలా వాటర్తో బాగా కడిగేసి పక్కన ఒక 2 hours పాటు వదిలేసేయాలి. ఇప్పుడు చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా వాష్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఘీ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ హాఫ్ కప్ వేసుకొని గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రీన్ చిల్లీస్ మధ్యలో కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే పైకి ఎగురుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి మసాలా దినుసులన్నీ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు టమాటో 1 కప్ అంటే మీడియం సైజ్ 3 టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కరెక్ట్గా ఒక 15 to 20 minutes కుక్ చేయాలి. అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఒక్కొక్క కప్పు వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 minutes తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు వేసుకొనేసి బాగా ఒకసారి కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఈ స్టేజ్లో మనం కర్డ్ కూడా 1 కప్ వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు బాగా మరుగుతున్నటువంటి సమయంలో కొద్దిగా 1 నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. మరుగుతున్నటువంటి సమయంలో ముందుగానే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొనేసేయాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేయాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 minutesలో మనకి మొత్తం బాగా దగ్గర పడిపోతుంది. చూడండి ఇలా దగ్గర పడే అందాక మనం కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత చూడండి మనకి కంప్లీట్గా దగ్గర పడిపోయింది రైస్ మొత్తం. మూత పెట్టేసి ఒక 5 minutes పాటు వదిలేసి మళ్ళీ మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే మనకి కింద అడుగు పడుతుంది. ఈ స్టేజ్లో వచ్చేసరికి మనం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి దమ్కి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో వదిలేసేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కర్వ్స్ దిగి మంచిగా కుక్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇలా మనం ఈజీగా మిక్స్డ్ బిర్యానీ చేసుకోవచ్చు, అంటే పులావ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.